ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చరణ్ ఆల్బమ్ లో పాట పాడింది పల్లవి నేను కాదు అన్న నిజం నీకు తెలుసు కదా, అది చెప్పకూడదు. ఆ విషయం నువ్వు బయట పెట్టావే అనుకో, ఈ లెటర్ని నేను బయట పెడతాను. పల్లవి, రాము చావుకి కారణం ఎవరై ఉంటారు? తన్ని ఆత్మహత్య చేసుకున్నాడు. లెటర్ రాశాడు కదా, అందరం చూసాం కదా. రాముది ఖచ్చితంగా ఆత్మహత్య. తన చావుకి రీజన్ ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. రాముది ఆత్మహత్య అని నువ్వంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు గీత? ఏమైంది గీత? ఏం లేదు, ఏం లేదు. లేదు, ఏదో ఉంది. నీకేదో విషయం తెలుసు, నువ్వేదో దాస్తున్నావు. అదేంటో చెప్పు గీత. చెప్పు గీత. చెప్పు. చెప్పు గీత. ఏ ఆగు. ఏంటి తనని ఇబ్బంది పెడుతున్నావు? తనని నేనేం ఇబ్బంది పెట్టట్లేదు. రాము చనిపోయిన విషయంలో గీతకేదో తెలుసు, అదేంటో అడుగుతున్నాను. రాము చనిపోయిన విషయం తనకి తెలియడమేంటి? అందరికీ తెలుసు కదా, తను ఇక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని. సూసైడ్ లెటర్ కూడా రాశాడు కదా, అది అందరం చూసాం కదా. అదంతా ఫేక్. రాముది ఆత్మహత్య కాదు. గీతకేదో తెలుసు, దాస్తుంది. అందుకే అడుగుతుంటే కంగారు పడుతుంది. ఏం గీత, నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు? నాకేం తెలీదు. మీ అందరికీ ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. తనది ఆత్మహత్య, అంతే. అంతవరకే నాకు తెలుసు. చెప్పింది కదా, నీ పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకుని అందరినీ భయపెట్టాలని చూడకు. నువ్వు రా గీత. రాముది ఆత్మహత్య కాదు అనగానే గీత ఎందుకంత కంగారు పడుతుంది? రాము చావు వెనుక అక్షిత హస్తముందని నా అనుమానం. గీత ఎందుకు కంగారు పడుతుంది? అక్షిత గీతని కవర్ చేస్తుంది. ఏమై ఉంటుంది? గీతకి ఏమైనా తెలుసా? రాము ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకున్న కారణాల గురించి గీతకి ఏమైనా తెలుసా? దానికి అసలే రాము ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్న దాని మీద అనుమానంగా ఉంది. నువ్వేమో తెత్తెత్తే బెబ్బెబ్బే అంటూ అన్నావనుకో, దానికి ఇంకా అనుమానం బలపడుతుంది. అది బలపడింది కదా అని చెప్పి నేను నిన్ను బ్లాక్మెయిల్ చేశాను. లెటర్ గురించి పోలీస్ స్టేషన్లో చెప్తాను అన్నాను. ఇవన్నీ దాని దగ్గర చెప్పావే అనుకో, నిజంగానే లెటర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాను. తర్వాత నువ్వు జైల్లో చెప్పుకొడుతుందువు గాని.
ఆ, లేదు, నేను ఎప్పటికీ ఆ విషయం ఎవ్వరికీ చెప్పను. జాగ్రత్తగా ఉండు. పద. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా పల్లవి? ఏం లేదు సార్, రాము బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు కదా, మ్మ్. తను నిజంగానే దూకి చనిపోయాడా లేకపోతే ఏదైనా జరిగిందా సార్? సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఏదైనా తెలుస్తుంది కదా సార్? అన్నీ చెక్ చేసామమ్మా, కానీ రాత్రిపూట అవడం వల్ల సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. అయినా అతను కడుపు నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుంటున్నట్టు లెటర్ రాశాడు కదా, దానిపైన పోలీస్ ఎంక్వైరీ కూడా క్లోజ్ చేశారు కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు సార్, వస్తాను సార్. బామ్మగారు, బామ్మగారు, అవునా? థ్యాంక్ యూ బామ్మగారు. సరే బామ్మగారు. హాయ్ చరణ్. ఏయ్, నువ్వెందుకే మా మధ్యలోకి దూరావు? బుద్ధి లేదు నీకు? నేనే మీ మధ్యలోకి రాలేదు, మీరే నచ్చారో వైపు వచ్చారు. చూడు, నువ్వు కావాలనే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఆపు నీ సోది, నువ్వు నీ సోది. ఇదిగో చరణ్, తీయమ్మతి ఆ? తీ. ఏయ్, ఏంటది? నా దగ్గర నాటకాలు వేయకు. ఇప్పుడే బామ్మగారు ఫోన్ చేశారు, నా కోసం స్వీట్ బాక్స్ పంపించారంట కదా. ఓహో, అప్పుడే ఆవిడ నీకు ఫోన్ కూడా చేసిందా? ఏంటి, చరణ్ వాళ్ళ బామ్మగారు నీకు స్వీట్ బాక్స్ పంపించారా? ఏంటి చరణ్ ఇది? ఏంటి చరణ్ ఇదని చరణ్ అడుగుతావేంటి? నన్ను అడుగు. బామ్మగారు నేను క్లోజ్ ఫ్రెండ్స్. అవును, బామ్మకి ఈవిడికి తిండి దగ్గర బాగా కలిసింది. ఆవిడికేమో వండి పెట్టడం ఇష్టం, ఈవిడికేమో వండి పెట్టిన వాళ్ళకు కూడా మిగలకుండా మొత్తం తినడం ఇష్టం. అక్కడ సింక్ అయింది వీళ్ళిద్దరికి. హలో, డైలాగ్ లాపి ముందు స్వీట్ బాక్స్ ది. రై, స్వీట్ బాక్స్ ఇరా. హాయ్ లడ్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.